జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఈ పేరు వినగానే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్సన్నిటినీ బయటపెట్టాలని ఒక చట్టం వచ్చింది. అనుకున్నట్టే లక్షల పేజీల డాక్యుమెంట్లు రిలీజయ్యాయి. కాని ఫోరెన్సిక్ నిపుణులు వాటిని పరిశీలించినప్పుడు అసల కథ వేరే ఉందని తేలింది. ప్రభుత్వం చెప్పిన మాటలకి, శాస్త్రీయ ఆధారాలకి అస్సలు పొంతనలేదు. ఈ విశ్లేషణలో ఆ వైరుధ్యాలు ఏంటో మనం లోతుగా పరిశీలిద్దాం. హెచ్ఆర్ 4405 ఈ చట్టం ఒక పెద్ద ప్రామిస్ చేసింది. అదేంటంటే ఈ కేసులో ఇకపై రహస్యాలు ఉండకూడదు, ప్రతి ఫైల్ను ప్రజల ముందు ఉంచాలి అని. అంటే పూర్తి పారదర్శకత. అదే దీని ముఖ్య ఉద్దేశం. సరే, ఆ ప్రామిస్ను నిలబెట్టుకుంటున్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏకంగా 35 లక్షల పేజీల డాక్యుమెంట్లు రిలీజ్ చేసింది. వామ్మో, 35 లక్షలు! చాలా పెద్ద నంబర్ కదూ! అంతా బయటపెట్టేశారని మనం అనుకుంటాం. కానీ అసలు కథ మొదలయ్యిందే ఇక్కడ. ఎందుకంటే విడుదలైన ఆ డేటాలో ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా లోపాలున్నాయి. ఆ లోపాల్ని ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా ఆడిట్ చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే ఇవి అనుకోకుండా జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు, ఏకంగా వ్యవస్థలోనే లోపాలున్నాయని తేలింది. ఇంతకీ ఏంటా సమస్యలు? ఆ కీలకమైన వైరుధ్యాల్ని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి కేస్ ఫైల్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కేసులోనే అత్యంత కీలకమైన సాక్ష్యానికి సంబంధించింది. ఏంటది? ఎప్స్టీన్ మరణించిన రాత్రి రికార్డైన సర్వేలెన్స్ ఫుటేజ్. ఆ వీడియోలో సరిగ్గా 1 నిమిషం పాటు ఫుటేజ్ మాయమైపోయింది. ఇంతకీ ఆ ఫుటేజ్కి ఏమైంది? ఈ టైమ్లైన్ను కొంచెం జాగ్రత్తగా చూద్దాం. 2019 ఆగస్టులో ఒరిజినల్ ఫుటేజ్ను ఒక ముఖ్యమైన సాక్ష్యంగా భద్రపరిచారు. అంతా బాగానే ఉంది. కాని దాదాపు 5 ఏళ్ల తర్వాత 2024 జూన్లో ఎఫ్బీఐ ఆ ఒరిజినల్ మాస్టర్ రికార్డింగ్ను నాశనం చేయడానికి పర్మిషన్ తీసుకుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఒరిజినల్ సాక్ష్యాన్ని నాశనం చేశాక ఒక బ్యాకప్ నుంచి వీడియోని మళ్లీ తయారుచేశారు. అప్పుడే ఈ 62 సెకండ్ల గ్యాప్ ఉందని, అది నైట్లీ రీసెట్ వల్ల జరిగిందని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, అత్యంత కీలకమైన ఒరిజినల్ సాక్ష్యాన్ని ఎందుకు నాశనం చెయ్యాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. సరే, ఆ గ్యాప్కు వాళ్ళు చెప్పిన కారణం నైట్లీ రీసెట్. అంటే సిస్టమ్ కొంచెం పాతది అవడం వల్ల రాత్రిపూట ఆటోమేటిక్గా రీసెట్ అయింది, అందుకే ఆ గ్యాప్ వచ్చింది అన్నారు. కానీ ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆ జైల్లో వాడింది సాధారణ సిస్టమ్ కాదు, అది చాలా హై ఎండ్ సర్వేలెన్స్ సిస్టమ్. దానిలో బఫరింగ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే రీసెట్ అయ్యేటప్పుడు కూడా డేటా లాస్ అవ్వకుండా అది స్టోర్ చేసుకుంటుంది. అలాంటి అడ్వాన్స్డ్ సిస్టంలో ఇలాంటి టెక్నికల్ సమస్య రావడం దాదాపు అసాధ్యం. అంటే లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వం చెప్పిన కథ నిజమవడానికి ఎంత ఛాన్సుందో తెలుసా? 0.01% కన్నా తక్కువ. అంటే దాదాపు 0 అనమాట. దీన్ని బట్టి స్పష్టంగా తెలిసేదేంటంటే ఆ వీడియోలో గ్యాప్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేదు. అది ఎవరో కావాలని చేసిన పని లేదా సాఫ్ట్వేర్తో క్రియేట్ చేసిన గ్యాప్ అవ్వడానికే ఎక్కువ అవకాశం ఉంది. సరే, వీడియో ఫుటేజ్ కథ అలా ఉంటే ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మరో వింత విషయం చూద్దాం. పబ్లిక్గా విడుదల చేసిన వేల కొద్ది ఫైల్స్ ఉన్నట్టుండి మాయమైపోయాయి. ఇది మరో పెద్ద అనుమానానికి దారితీసింది. ఇదేదో 10-100 ఫైల్స్ కాదు, ఏకంగా 47,635 ఫైల్స్. అంటే దాదాపు 48,000 ఫైల్స్ మొదట పబ్లిక్గా అందరికీ అందుబాటులో పెట్టారు. ఆ తర్వాత సడన్గా సర్వర్ నుంచి తీసేశారు. అసలు ఈ ఫైల్స్ ఎందుకు మాయమయ్యాయి? దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 4 కారణాలు చెప్పింది. 1. బాధితుల పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసేస్తున్నాం అన్నారు. 2. పొరపాటును పబ్లిష్ అయిన కొన్ని సెన్సిటివ్ ఫైల్స్ తీసేస్తున్నాం అన్నారు. 3. దర్యాప్తుకు అడ్డంకిగా ఉన్న ఫైల్స్ తొలగిస్తున్నాం అన్నారు. 4. డూప్లికేట్ ఫైల్స్ తీసేస్తున్నామని చెప్పారు. వినడానికి ఇవన్నీ చాలా సరైన కారణాల్లాగానే అనిపిస్తాయి కదా? కానీ ఫోరెన్సిక్ డేటా చూస్తే అసలు కథ వేరే ఉంది. నిపుణుల రిపోర్ట్ ఏం చెప్తోందంటే తీసేసిన ఫైల్స్ అన్నీ ర్యాండమ్గా లేవు. అంటే ఏదో పొరపాటున జరగలేదు. తీసేసిన ఫైల్స్ అన్నీ ఎక్కువగా రాజకీయంగా సున్నితమైన విషయాలు, కొంతమంది పవర్ఫుల్ వ్యక్తుల గురించే ఉన్నాయి. అంటే దీనర్థమేంటి? ఎవరో కంగారుపడి కావాలనే కొన్ని ఫైల్స్ను టార్గెట్ చేసి వెతికి మరీ తీసేశారు. దీన్నే నిపుణులు పానిక్ పుల్ అంటున్నారు. అంటే భయంతో లాగేయడమన్నమాట. ఇన్నాక డూప్లికేట్ ఫైల్స్ తీసేశామని ప్రభుత్వం చెప్పింది కదా, ఆ పాయింట్ని అర్థం చేసుకోవాలంటే మనం డీడూప్లికేషన్ అనే ఒక టెక్నికల్ విషయం గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. ప్రతి ఫైల్కు అది ఒక యూనిక్ డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఇస్తుంది.
2 ఫైల్స్ 100% అక్షరం సేమ్ టు సేమ్ ఉంటేనే వాటిని డూప్లికేట్ అని గుర్తిస్తుంది. ఒక్క చిన్న తేడా ఉన్నా అది గుర్తించలేదు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కొన్ని చాలా ముఖ్యమైన FBI ఇంటర్వ్యూ నోట్స్ మాయమైపోయాయి. వాటిని కూడా డూప్లికేట్స్ అని తీసేశామని చెప్పారు. కానీ ఇది అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే వేర్వేరు ఇంటర్వ్యూల నోట్స్ ఎప్పటికీ 100% ఒకేలా ఉండవు కదా. అంటే ఆ ఆటోమేటిక్ సిస్టమ్ వాటిని డూప్లికేట్గా గుర్తించే ఛాన్సే లేదు. సో రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఎవరో కావాలనే మనుషులే వాటిని సెలెక్ట్ చేసి తొలగించారు. సరే, ఇప్పటిదాకా మనం డిజిటల్ ఫైల్స్ గురించి చూశాం. ఇప్పుడు భౌతిక సాక్ష్యాల దగ్గరికి వద్దాం. ఇక్కడ కూడా కథ సేమ్. అంతే ఘోరమైన తప్పులు జరిగాయి. దర్యాప్తు ఇప్పుడు డిజిటల్ ప్రపంచం నుంచి క్రైమ్ సీన్కి షిఫ్ట్ అయింది. ఇక్కడ మనకి మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏ ఒక్క రూల్ పాటించలేదు. ప్రతి ప్రోటోకాల్ను గాలి కొదిలేశారు. దీనివల్ల ఏం జరిగిందంటే కేసులో అత్యంత కీలకమైన భౌతిక సాక్ష్యం అంటే ఎప్స్టీన్ ధరించిన షర్ట్ పూర్తిగా కలుషితమైపోయింది. అంటే కంటామినేట్ అయింది. దానివల్ల దానిపై ఉన్న వేలిముద్రలు, DNA లాంటి ఆధారాలు వేరే వస్తువులతో కలిసిపోయి ఫొరెన్సిక్ పరీక్షలకు ఏమాత్రం పనికిరాకుండా పోయాయి. ఫొరెన్సిక్ సైన్స్లో దీన్ని చైన్ ఆఫ్ కస్టడీ బ్రేక్ చేయడం అంటారు. అంటే సింపుల్గా ఒక సాక్ష్యాన్ని క్రైమ్ సీన్లో సేకరించినప్పటినుంచి కోర్టుకు చేరే వరకు అది ఎవరెవరి చేతిలోకి వెళ్ళింది, ఎక్కడ స్టోర్ చేశారు అనే దానికి ఒక పక్కా రికార్డు ఉండాలి. ఒక గొలుసులా అన్నమాట. ఆ గొలుసులో ఒక్క లింక్ తెగిపోయినా ఆ సాక్ష్యాన్ని మధ్యలో ఎవరైనా మార్చేశారేమో అనే అనుమానం వస్తుంది. అప్పుడు కోర్టులో ఆ సాక్ష్యానికి విలువే ఉండదు, జీరో అయిపోతుంది. ఇక ఫైనల్గా డబ్బుల వ్యవహారం చూద్దాం. ఈ బార్ చార్ట్ చూడండి. ఇక్కడ చాలా పెద్ద కథ ఉంది. ఎప్స్టీన్ బతికున్నప్పుడు ఒక పెద్ద బ్యాంకు అనుమానాస్పద లావాదేవీలను రిపోర్ట్ చేసిన అమౌంట్ చాలా తక్కువ. కానీ అతను చనిపోయిన వెంటనే అదే బ్యాంకు అకస్మాత్తుగా $1.3 బిలియన్ లావాదేవీలను అనుమానాస్పదంగా ఫ్లాగ్ చేసింది. బతికున్నప్పుడు కనిపించింది, చనిపోయాకెలా కనిపించింది? ఈ తేడా ఎందుకొచ్చింది? దీన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమయ్యేదేంటంటే ఈ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే టెక్నాలజీ ఆ బ్యాంకుకు మొదటినుంచే ఉంది. వాళ్ళ సిస్టమ్స్ దీన్ని కనిపెట్టగలవు. కానీ వాళ్లు కావాలనే ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు, చూసి చూడనట్టు వదిలేశారు. ఎప్పుడైతే ఎప్స్టీన్ చనిపోయాడో అప్పుడు తమను తాము కాపాడుకోవడానికి హడావిడిగా ఈ రిపోర్ట్లన్నీ ఫైల్ చేశారు. సరే, ఇప్పుడు అన్నింటినీ కలిపి చూద్దాం. నాశనం చేసిన వీడియో, మాయమైన ఫైల్స్, పనికి రాకుండా చేసిన సాక్ష్యాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ చూశాక సైన్స్ ఏం చెప్తోంది? ఫొరెన్సిక్ విశ్లేషణ చివరికి ఏమని తేల్చింది? మొదటది ఆ సర్వేలెన్స్ టేప్ను నాశనం చేయటం. అది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన పనే, యాక్సిడెంట్ కాదు. ఇది హై కాన్ఫిడెన్స్తో చెప్తున్నమాట. రెండోది ఆ 47,000 ఫైల్స్ను తొలగించడం కూడా పొరపాటున జరిగింది కాదు. అది ఒక పక్కా ప్లాన్తో, నిర్దిష్ట సమాచారాన్ని టార్గెట్ చేసి తొలగించడమే. మూడవది ఆ షర్ట్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం మరణంపై దర్యాప్తును శాశ్వతంగా దెబ్బతీసింది. అంటే ఇప్పుడు కీలక ప్రశ్నలకు ఫోరెన్సిక్ ఆధారాలతో సమాధానం చెప్పడం అసాధ్యం. నాలుగోది ఫైనాన్షియల్ డేటా ఏం చూపిస్తోందంటే ఈ మొత్తం నెట్వర్క్ను నడిపించిన ఆర్థిక వ్యవస్థను కొన్ని వ్యవస్థలు కావాలనే కాపాడాయి. ఇది ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్. చూడండి, ఈ ఫొరెన్సిక్ రిపోర్ట్ ఫలానా వ్యక్తే ఇది చేశారని వేలెత్తి చూపించదు. కాని మన ముందు ఒక పెద్ద ప్రాథమికమైన ప్రశ్నను ఉంచుతోంది. సైన్స్, ఆధారాలు ఒక కథ చెప్తుంటే అధికారిక సంస్థలు దానికి పూర్తి విరుద్ధమైన మరో కథ చెప్తున్నాయి. ఇలాంటప్పుడు మనం దేన్ని నమ్మాలి? ఇది జవాబుదారీతనం అనే మాటకు అసలు అర్థం ఉందా లేదా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.